చిన్ని చిన్ని అడుగులేసుకుంటూ చిన్ని కృష్ణయ్య ఇంట్లోకొస్తున్నట్టే ఉంది కదా! మన హిందూ సాంప్రదాయాల్లో జరుపుకునే ప్రతి ఒక్క పండక్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇంకా కృష్ణాష్టమి అంటే ఎంత ప్రత్యేకమంటే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఆ కృష్ణాష్టమి పండుగ ఖచ్చితంగా కనబడుతుంది. ఇలా చిన్ని కృష్ణయ్యని రెడీ చేస్తూ, చిన్ని రాధమ్మ, చిన్ని గోపికల్ని తయారు చేసుకుంటూ ప్రతి ఒక్క అమ్మ కృష్ణాష్టమిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా! మా చిన్ని కృష్ణయ్య ఎలా ఉన్నాడు చూడండి. ఇది మా కన్నయ్యతో మేము జరుపుకునే మూడవ కృష్ణాష్టమి. లాస్ట్ 2 ఇయర్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కృష్ణాష్టమి జరుపుకున్నాము. ఫస్ట్ టైమ్ మా కన్నయ్యతో మా ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటున్నాను. అందుకే ఈ కృష్ణాష్టమి మాకు చాలా చాలా స్పెషల్. బుడిబుడి అడుగులు వేసుకుంటూ మా ఇంట్లోకి మా చిన్ని కృష్ణుడొచ్చాడు. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది మా కృష్ణయ్య మా ఇంటికొచ్చి. మా చిన్ని కృష్ణయ్య రెడీ అయిపోయాడు. పూజకు అంతా సిద్ధం చేసి ఉంచాను. ఇంకా పూజ మొదలుపెట్టాలి. ముందుగా కృష్ణునికి చాలా ఇష్టమైన తులసిని కృష్ణునికి సమర్పించి, విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని పూజ మొదలుపెట్టాను. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణునికి ఏమంటే ఇష్టం అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం కృష్ణయ్యకి వెన్నంటే చాలా ఇష్టమని. ఆ వెన్నని కృష్ణయ్యకి సమర్పిస్తే ఆయన ఎంత తృప్తి చెందుతారో తెలీదు గానీ, పెట్టే మనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. కృష్ణునికి ఇష్టమైన వెన్న, అటుకుల పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాను. ఇంక పూజ అంతా పూర్తయ్యాక టెంకాయ కొట్టి, హారతిచ్చి కృష్ణునికి దండం పెట్టుకున్నాను. ఇంతటితో నా కృష్ణాష్టమి పూజ కంప్లీట్ అయిపోయింది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే కేశనాశాయ గోవిందాయ నమో నమః. అదే 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 వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.